కర్నూలు జిల్లా గోనెగండ్లలో వెన్నుపోటు పుస్తక ఆవిష్కరణ వైసీపీ శ్రేణులు చేశారు. ఎమ్మెగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొట్ట రేణుక ఆదేశాల మేరకు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేవీ కృష్ణారెడ్డి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచి ఏడాది కాలంగా ప్రజలను మోసం చేస్తోందని, సంక్షేమం అనే మాట మరిచి కక్షపూరితంగా పాలన సాగిస్తోందని అన్నారు. అభివృద్ధి సంక్షేమం పేరుతో అధికారులకు వచ్చి అరాచకాలు, హత్యలు, అత్యాచారాలు, నేరాలకు ఆస్థానంగా రాష్ట్రాన్ని మార్చేసిన పరిస్థితిని ప్రస్తావించారు. చికెన్ రాజా గారు ఇతరులు నాయకులు కార్యకర్తల సమక్షంలో ఇవాళ ఈ వెన్నుపోటు కార్యక్రమం పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడం అనేది జరిగింది. కప్పి ఉంచితే కవిత్వం, విప్పి చెప్పితే విమర్శ అని డాక్టర్ సి నారాయణ ఆ రోజే చెప్పారు. ఆయన చెప్తేనేమో కవిత్వము, మనం చెప్తేనేమో ఇప్పుడు విమర్శ. కాబట్టి ప్రజలారా ఇది గుర్తించాలి, అందరూ ముందడుగు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మన దేశం ప్రజాస్వామ్య విలువలు కలిగిన దేశం. ప్రజలు ఎన్నుకున్న దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని విఫలమైనప్పుడు మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి, అది ఒక హక్కు. కాబట్టి ఈరోజు ఈ సందర్భం ఏమంటే, ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం గురించి, అలాగే అరాచక పాలన గురించి ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే వెన్నుపోటు, పోటులోకెల్లా అతిపెద్ద పోటు వెన్నుపోటు. ఈ పదం ఆంధ్ర రాష్ట్రంలో 1995 నుంచి చాలా పాపులర్. ఈ పాపులర్ చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎన్నికల ముందు ప్రకటించిన హామీలు, చెప్పిన వాగ్దానాలు, ప్రకటించిన మేనిఫెస్టోలు ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత చరామామూలే. అలాగే ఆనాడు వైఎస్ఆర్